నిండా మెడల్స్, ఇంటి నిండా మెమెంటోలు, ఎటు చూసినా ప్రశంసా పత్రాలు. ఇవన్నీ బుడతడి ప్రతిభకు దక్కిన పురస్కారాలు. ముద్దుగా కనిపిస్తున్న ఈ బాలుడు కాదు వండర్ కిడ్ పేరు విరాజ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీ నగర్ కు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగి శ్రీధర్, శ్రావణి దంపతుల కుమారుడు విరాజ్. 2021 సెప్టెంబర్ 7న జన్మించిన విరాట్ మాటలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన పద్యాలు, ఇంగ్లీష్ పదాలు తిరిగి అప్పచెప్పడం చూసి మురిసిపోయారు. బాలునిలో ఐక్యూని గుర్తించిన తల్లిదండ్రులు పద్యాలు, కథలు నేర్పించారు. నిద్రలో అడిగినా గుర్తు పెట్టుకుని నేర్చుకున్నవి తిరిగి చెప్పడంతో తల్లిదండ్రులు వివిధ సంస్థలను సంప్రదించారు. బాలుని జ్ఞాపక శక్తిని పరీక్షించిన సదరు సంస్థలు అనేక అవార్డులు, జ్ఞాపకాలందించారు. 3.5 ఏళ్ల వయసులోని ఇందూరు వండర్ కిడ్ గా గుర్తింపు సాధించాడు విరాజ్. 110 శ్లోకాలు, 30 ఆంగ్ల పద్యాలు, దాదాపు 20 విభాగాల్లో అనేక అంశాలను గుర్తుపెట్టుకుని అవలీలగా చెప్పేస్తున్నాడు విరాజ్. ఈ బుడతడి నైపుణ్యాన్ని గుర్తించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పరీక్షించారు. 16 శ్లోకాలు, 14 ఆంగ్ల పద్యాలు, 20 ఆంగ్ల పదాలు, మానవ శరీరంలోని భాగాల పేర్లు, 13 చిహ్నాలు, 11 రంగులు, 22 యాక్షన్స్, పండ్లు, కూరగాయలు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, నెలలు, వారాల పేర్లు 3 ఏళ్ల 2 నెలల వయసులో చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. అసాధారణ జ్ఞాపక శక్తితో కలాం వరల్డ్ రికార్డును సైతం చేజిక్కించుకున్నాడు విరాజ్. విరాజ్ మాటలు, శ్లోకాలు ఎలా చెబుతాడో మీరే వినండి. రామదూత విరాటే రామదు కన్నే మోంజ జరే మోజాండ శంకర్ సుమ కేసరి నందే జబతా పాచిక బంద విద్యాన గుణే జీవసాగర రామ కార్య కర ఏకో ఆత్మన అంజన్ పుట్ పవిత్ర समय के को अशिया रामण कर सीता मन बचिया शुक्लाम वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं ध्यायेत् शान्तिः श्रीराम राम रामेति नमे नमे मनोरमे तत्सनामातत्तुलं राम नाम वनामि ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो धीमहि धियो न प्रचोदयात् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः आंजनेयं मामीरं ब्रह्म विष्णु शिवात्मकं तन्नानिकं प्रभोषातं नामदूतं नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके नारायणे नमोस्तुते शक्ति नृसिंहो बड़े कामरूप फिदबम कथामे सिद्धं भवतु मे सिद्धा शांतकारं भुजगशयनं पदनामं सुरेशं विस्माकारं गगनसुरेशं मेघवर्णं शुभंगम् ओम लक्ष्मी नरसिंहाय मोबलाय सर्वशत्रुसमानाय उग्र नरसिंहाय नमोस्ते नमस्तेन कारुण्यलोके प्रमाणम् अर्षतमा रामदूत कृपासिन्धो मत्कारं साधयतु विद्यार्थी लभते विद्यां धनाति लभते धनं मोक्षाति लभते गतिम् असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मोक्तोर्मा तमसंगमय ओम शांति शांति नमस्तेस्तु मया माये श्रीपीठे सुरभूजिते शंखचक्र गदा अस्ते महालक्ष्मी नमोस्ते उपकपरम्बो नकुपोरिकनुंड सूर सूर रुसर चारवेरिया पुरुष नन्नु पुण्य पुरुष वेरिया अटजनिकांच भूमि शुद्धंब सुमसिद्धरे बटल मूल सभंग तरंग भुजंग निष्पन्न स्फुट नानुकूल परपुल कलाप चार कलक्षर करेन पर कंपित सारमुशीत सेर मुन मेरी पंड सूड मेन में उंडू
పొట్టు వైపు చూడప్పుడు గుళ్ళు మేనమే ఉండు పిరికి మని మందిన పింకమే రాగురా విశ్వదాభిరామ వినునమే నిజామాబాద్కు చెందిన విరాజ్ పిట్ట కొంచెం కూతగనం అన్నట్లుగా శ్లోకాలు, ఆంగ్ల పదాలు, వాహనాలు వంటి వివరాలు గుర్తుపెట్టుకుని పొల్లు లేకుండా చెప్పేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. బాలుని చూసి కనీసం మాటలైనా వస్తాయా అనే అనుమానం కలుగుతుంది. కానీ మాటలే కాదు, శ్లోకాలు, ఆంగ్ల పద్యాలు, పదాలతో ఔరా అనిపిస్తున్నాడు. 3.5 వయసు ఉన్న విరాజ్ గత 5 నెలల వ్యవధిలో అనేక పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నాడు. బాలుని అసాధారణ జ్ఞాపక శక్తి మెచ్చి సూపర్ కిడ్ అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్, టీటీహెచ్ నేషనల్ లెవెల్ కాంటెస్ట్ లో పాల్గొని ప్రతిభ కనబర్చాడు విరాజ్. శ్లోక కాంటెస్ట్ లో సాంస్కృతిక కళాక్షేత్రం ప్రథమ బహుమతితో సత్కరించింది. చిన్న వయసులో తమ కుమారుడు విరాజ్ సాధించిన విజయాలు చూసి తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. తన జ్ఞాపక శక్తితో సూపర్ కిడ్ గా గుర్తింపు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు. సో విరాజ్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మాకు. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం మాట్లాడుతున్నామనంటే అది విరాజ్ వల్లనే కాబట్టి విరాజ్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి వస్తుంది. సో దానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాడు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఉంటాడనమాట. సో ఏది చెప్పినా విననట్టు ఉంటూనే అన్నీ మాకు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అన్ని ఆన్సర్స్ చెప్పేవాడు అనమాట. ఏది విన్నా అసలు పర్టికులర్గా ఇలా అని చెప్పి చెప్పకపోయినా సరే విని మాకు మళ్ళీ వచ్చి చెప్పేవాడు అనమాట. అట్లాగే శ్లోకాలు వాళ్ళ తాతయ్య చదువుతూ ఉంటే విని రావడం, లేకపోతే మేము ఏదైనా చెప్పగానే వెంటనే మాకు మళ్ళీ ఆన్సర్ చెప్పడం, ఇలా చూసి అరే నేర్పిస్తే బాగుంటుంది కదా అని థాట్ వచ్చి స్టార్ట్ చేసాము. ఆ నేర్పించడం కూడా కూర్చోబెట్టి లేకపోతే చదువు అని ఎప్పుడు అలా చెప్పించలేదు. వాడు ఆడుతుంటే వాడితో పాటు మేము ఆడుకుంటూ చెప్తూ ఉంటే గ్రాస్ప్ చేసి మాకు చెప్పేవాడు అనమాట. సో అట్లా శ్లోకం స్టార్ట్ చేసాము, దెన్ జనరల్ నాలెడ్జ్ స్టార్ట్ చేసాము, ఆపోజిట్స్ ఏదైనా అంటే ఇలా ఇది అనేం లేదు, ఏది చెప్పినా తొందరగా గ్రాస్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఇంత మంచిగా గ్రాస్ప్ చేస్తున్నాడు కదా, ఎందులో అయినా పార్టిసిపేట్ చేపిస్తే బాగుంటుంది అని అనిపించి వీటన్నిటికీ అప్రోచ్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చింది, దాంట్లో శ్లోకా చాంటింగ్ ఇంకా జనరల్ నాలెడ్జ్కి వచ్చింది. నెక్స్ట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చింది. వీటన్నిటి తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డ్ 2024 వచ్చింది. దెన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు సూపర్ కిడ్ అవార్డ్ 2025 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళే గోల్డెన్ అవార్డ్స్ 2025 పెట్టారు. సో అందులో కూడా నామినేట్ చేస్తే అందులో కూడా వచ్చిందనమాట. దాని తర్వాత ఓన్లీ శ్లోకంలో అపార్ట్ ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అలా కాకుండా ఓన్లీ శ్లోకంలో సాంస్కృతిక కళాక్షేత్ర అని చెప్పి హైదరాబాద్లో ఆర్గనైజేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్లీ. సో అందులో పార్టిసిపేట్ చేస్తే ఈ ఏజ్ గ్రూప్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ఇవన్నిటితో పాటు చిన్న చిన్న కాంపిటీషన్స్ ఎక్కడున్నా అందులో పార్టిసిపేట్ చేపిస్తూనే ఉన్నాము. సో అందులో అన్ని ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి. ఇవన్నీ కాకుండా తనకి రోల్ ప్లే చేయడం కూడా చాలా ఇష్టం అనమాట. డైలీ ఒక రోల్ ప్లే చేస్తాడు. అంటే ఈరోజు జై హనుమాన్ లాగా, రేపు జై శ్రీరామ్, లేకపోతే ఎల్లుండి టీచర్ లాగా, అట్లా మనం ఏది చెప్పినా ఇప్పుడు ఏదైనా స్టోరీ చెప్పినా కూడా ఆ స్టోరీని మళ్ళీ ఆటలాగా కన్వర్ట్ చేసుకొని డైలీ అట్లా ఆడుతూ ఉంటాడు అనమాట. సో వాడు ఆడుతున్నప్పుడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాముడిలాగా ఆడుతున్నాడు అంటే రాముడు గురించి స్టోరీ మొత్తం చెప్పడం, రామాయణం గురించి మొత్తం చెప్పడం, హనుమాన్ గురించి వాళ్ళ జై హనుమాన్ అయినా అని చెప్పి ఆ డే మొత్తం ఇంకా గద్దతోనే ఆడుతూ ఉంటాడు అనమాట. సో అలా ఆడేటప్పుడు జై హనుమాన్ గురించి చెప్పడం అలా స్టార్ట్ చేసామన్నమాట. సో అలా తొందరగా గ్రాస్ప్ చేసుకున్నాడు. సో మేము ఏం చెప్పినా తొందరగా గ్రాస్ప్ చేసుకొని అదే తన ఆటలాగా మార్చుకుంటాడు అనమాట. సో అది మాకు కొత్తగా అనిపించేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఈరోజు ఈ ఫెస్టివల్ నానా అని అంటే దాని గురించి ఎందుకు ఏంటి, ఈ ఫెస్టివల్ రోజు ఏం స్పెషల్, ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు అలా అన్నీ తెలుసుకుంటాడనమాట. సో అలా తెలుసుకుంటుంటే కూడా మాకు మంచిగా అనిపించేది. సో ఎవ్రీ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇది అని చెప్తుంటే ఇప్పుడు చాలామందికి పిల్లలకి అది తెలియట్లేదు, ఏ ఫెస్టివల్కి ఏముంటుంది, ఎందుకు చేసుకుంటున్నాము అట్లా తెలియట్లేదు కదా. సో మాకు ఆ థాట్ వచ్చింది అనమాట. వాడు అడగడం వల్లనే మాకు ఆ థాట్ వచ్చింది, అరే ఇంత మంచిగా అడుగుతున్నాడు కదా చెప్పాలి కదా అని చెప్పి మాకు కొన్ని తెలియనివి మేము నేర్చుకొని మరీ చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఇలా తొందరగా అన్నీ చెప్తూ ఉంటే అన్నీ నేర్చుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అవార్డ్స్ కూడా ఇంత చిన్న ఏజ్లో రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పెద్దదానికి ట్రై చేయాలి, మీ అందరి బ్లెస్సింగ్స్తో అది కూడా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీధర్, నేను విరాజ్ వాళ్ళ ఫాదర్ని. మా బాబుకి ఇన్ని అవార్డ్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మేము దీని గురించి అతనికి పర్టికులర్గా ఏం ప్రిపేర్ చేసినది ఏం లేదు.
బట్ ఫస్ట్ ఎట్లా అంటే వాళ్ళ తాత శ్లోకాలు చదువుతున్నప్పుడు ఈయన ఒక 2-3 లైన్స్ చెప్పేవాడు అనమాట, పూజలో ఉన్నప్పుడు విన్నప్పుడు. అట్లనే ఇంకా మా పేర్లు చెప్పడము ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇక మేము అబ్జర్వ్ చేసి కొంచెం ట్రైనింగ్ అంటే కొన్ని నేర్పించడం జరిగింది. తర్వాత దాని ప్రకారం మేము ఇక ఏమంటారు ఈ అవార్డ్స్కి అప్లై చేయడము, వాటిలో పార్టిసిపేట్ చేయడము ఇలాంటివన్నీ రావడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డు ఒకటి వచ్చింది. అబ్దుల్ కలాం వాళ్ళ పేరు మీద కలాం వాల్ రికార్డ్స్ చెన్నైలో ఉంటుంది, అదొకటి. ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చింది. ఇంకా చిన్న చిన్న కాంపిటీషన్స్లో కూడా వచ్చింది. చాలా గర్వంగా ఉంది ఇలా రావడం. 3.5 ఏళ్ల వయసులో అద్భుతం కనబరుస్తున్న ఇందూరు బుడతడు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. గుడ్ లక్ విరాజ్. For more videos like this, subscribe Big TV channel.